కుటుంబం కాదంది, పార్టీ వద్దనుకుంది. అయినా డోంట్ కేర్, నా ఎంజాయ్మెంట్ లో నా రూటే సపరేట్ అంటున్నారు లీడర్. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి తన సన్నిహితురాలతో కలిసి వ్యాపారం ఇస్తున్న ప్లాన్ లో ఉన్నారు. ఇక్కడే చాలా మందికి ఒక పెద్ద డౌట్ కొడుతుందట. ఎన్నికలకు ముందు నిరుపేద అరుపులు అరిచి నేతకు ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరా నాయకుడు? అసలు ఆయన డబ్బు సంపాదన గురించి ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చింది? దువ్వాడ శ్రీను అండ్ దువ్వెల మాధురి స్వతహాగా ఒకరు పొలిటీషియన్, మరొకరు కళాకారిణి. ఇద్దరు కలిసి నీకు నేను నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను అని సాంగ్ వేసుకోవడం మొదలు పెట్టాక వాళ్ళ పాపులారిటీనే మారిపోయింది. వాళ్ళ మాటలు చేష్టలతో అమాంతం సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఇమేజ్ వచ్చేసింది. అదొక డిఫరెంట్ స్టోరీ. వివాదాలు, ప్రచారాలు తోడు నీడలా సాగుతోంది ఆ వ్యవహారం. ఇన్నాళ్ళు వీళ్ళ ప్రేమాయణంలో పాడుకున్న యుగల గీతాలు ఒక ఎత్తైతే, ఇక నుంచి ఇండిపెండెంట్ గా పొలిటికల్ డ్యూయట్స్ పాడబోతున్నారన్న వార్త ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. దువ్వడ శ్రీనివాస్ గతంలో వైసీపీలో ఉన్నారు. ఎన్నికల టైంలో కూడా ఆయనకు పార్టీనే ఆర్థికంగా సపోర్ట్ చేసిందని చెబుతారు. అంతకుముందు కుటుంబ వివాదాలు రేంజ్ లో జరిగినప్పుడు ఆయన భార్య దువ్వాడ వాణి కూడా శ్రీనివాస్ కు ఆర్థికంగా అంత సీన్ లేదని చెప్పేవారు. ఇన్నాళ్ళుగా ఇవన్నీ విని ఇప్పుడు మాధురి శ్రీనివాస్ కలిసి చేస్తున్న టూర్స్, వాళ్ళ వ్యవహారాలు, వ్యాపారాల్లో పెట్టుబడులు, తదుపరి వేయాలనుకుంటున్న పొలిటికల్ స్టెప్స్ గురించి వింటున్న వాళ్ళందరికీ ఒక్కటే డౌట్ వస్తుందట. ఇంత షార్ట్ టైంలో అంత డబ్బులు ఎలా సంపాదించగలిగారని. ప్రస్తుతం విందులు, వినోదాలు, జాలీ టిప్స్ విషయంలో ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు ఇద్దరు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా స్టార్స్ గా వెలిగిపోతున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అదే ప్రశ్నలు వాళ్ళ సన్నిహితులు ఎవరైనా అడిగితే వ్యాపార పరంగా సక్సెస్ సాధించామని చెబుతుందట ఈ జంట. ఇటీవల వస్త్ర వ్యాపారం ప్రారంభించారు మాధురి. ప్రస్తుతం దాన్ని బాగా విస్తరించడం పనిలో ఉన్నారట. అందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడే గట్టిగా తేడా కొడుతుందట. వీళ్ళ ఆదాయ వనరుల గురించి ప్రశ్నిస్తున్న వాళ్లకు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. దశాబ్దాలుగా తరబడి అదే బిజినెస్ లో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఇంత షార్ట్ పీరియడ్ లో ఆ స్థాయిలో సొమ్ము కూడబెట్టడం వాళ్ళ ఎవ్వరికీ సాధ్యం కాలేదు. వీళ్ళకి మాత్రమే ఎలాగంటూ ఒకంత అసూయిగా మాట్లాడుకుంటున్నారట ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వీరి గురించి బాగా తెలిసిన వాళ్ళు. గత ఎన్నికలకు ముందు వరకు నా దగ్గర ఏమీ లేదు, సీట్ ఇచ్చిన నా దైవం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఖర్చు భరించారని చెప్పేవారట దువ్వాడ శ్రీనివాస్. అలాంటి వ్యక్తి ఎన్నికలు ముగిసిన ఏడాదిలోనే అధికారంలో లేకుండా కేవలం ఎమ్మెల్సీ హోదాలో ఇంత ఎలా సంపాదించారన్నది వాళ్ళ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు పొలిటికల్ సర్కిల్స్ లో. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక తనను ఆర్థికంగా చాలా దెబ్బతీసిందని, తన క్వారీ లీజులు రద్దు చేసిందని కేసులు పెట్టి వేధించడంలో అప్పులు పాలయ్యానంటూ ఒకప్పుడు గగ్గోలు పెట్టారు దువ్వాడ. దాన్ని దృష్టిలో ఉంచుకున్న వైసీపీ అధిష్టానం అధికారంలోకి రాగానే ఆయన్ని టెక్కిలి ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆర్థికంగా సెట్ చేసిందట. ఇక వెతకపోతున్న తీగ గాలికి తగినట్లు ఈ నియోజకవర్గంలోని మూలాపేటకు పోర్ట్ రావడంతో దువ్వాడ దశ తిరిగిపోయిందట. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫోన్లో పోర్ట్లో చిన్న చిన్న టెండర్స్ నుంచి సముద్ర గర్భంలో అప్రోచ్ ఛానల్ కు అవసరమైన రాయిని సప్లై చేసేదాకా మెజారిటీ కాంట్రాక్టులు ఎమ్మెల్సీకి కట్టబెట్టడంతో గట్టిగా దున్నేశారట దువ్వాడ. అయితే తాను అంత సంపాదించినట్లు అప్పుడు ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారని, ఇప్పుడు అలా పోర్ట్లో సంపాదించిన డబ్బుని వస్త్ర వ్యాపారంలో పెడుతున్నారని కోడై కూస్తోంది ఆయన వ్యతిరేక వర్గం. ఆ ఆర్థిక బలంతోనే ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం అమ్మని చాలా, నా దగ్గర ఏమీ లేదని ఇన్నాళ్ళు పేద అరుపులు అరిచిన శ్రీనివాస్ ఎంత వెనకేశాడంటూ నోళ్లు వెల్లబెడుతున్నారట.